2024 లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. మరి సిఈసి సమావేశం కూడా జరుగుతుంది. మరి ఈ సమావేశంలో అభ్యర్థులను వడపోసి గెలుపు గుర్రాలని ఎంపిక చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్యంగా ఈసారి బీజేపీ టార్గెట్ 400 పెట్టుకున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం చాలా అప్రమత్తంగా ఉంది. బాగా వడపోసి మరి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది. మరి తెలంగాణ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ అభ్యర్థుల విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. ఇప్పుడు దాకా 4 అభ్యర్థుల్ని ఎంపిక అనౌన్స్ చేయడం జరిగింది. మరి కొంతమంది అభ్యర్థులను కూడా ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుంది. మరి మనతో ఈ అంశంపై మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి మనతో ఉన్నారు. మల్లు రవి గారు, అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుంది? ఈసారి అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కి కూడా కత్తి మీద సాంలా తయారైంది. అదేం లేదండి, కత్తి మీద సామ్యం లేదు. కానీ ప్రతి ఎన్నిక కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది జాతీయ పార్టీ కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ సెలక్షన్ కమిటీ కూర్చొని కొంత వడపోత కార్యక్రమం చేశారు. దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ కూర్చొని కొంత వడపోత చేశారు. దాని తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీ, తర్వాత సెక్రటరీస్, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఇంకా కొంత దాని మీద కసరత్తు చేసి వడపోత కార్యక్రమం చేసి ఆ లిస్టుని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ రేపో ఎల్లుండో జరుగుతుంది. ఆ మీటింగ్లో మిగిలిన 13 సీట్లకు కూడా ఎంపీ నిర్ణయించే కార్యక్రమం జరుగుతుంది. షెడ్యూల్ వచ్చేసింది ఆల్రెడీ. మరి ఎలక్షన్స్ డేట్స్ కూడా డిక్లేర్ చేసేసారు. ఇక మీతో ఒక బీజేపీ దాదాపుగా మీకంటే ట్రిపుల్ డిజిట్లో ముందుకెళ్ళిపోయింది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో చాలా ఫాస్ట్గా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఇంకా ఆలస్యం చేసిన? అభ్యర్థులు దొరకట్లేదా కాంగ్రెస్కి? అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎంత ఉందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక్కొక్క సీటు 10-15 మంది అప్లై చేసిన వాళ్ళంటే, ఉదాహరణకి నాగర్ కర్నూలులో ఎంపీ సీటుకి 26 మంది. అదే రకంగా మహబూబాబాద్లో ఎంపీ అభ్యర్థులుగా అప్లై చేసిన వాళ్ళు 42 మంది. అభ్యర్థులు లేకనా ఉన్నారా? దీన్ని బట్టి అభ్యర్థుల పోటీ చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే మేము అంతా స్క్రీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసి మరి గెలుపును కూడా ఒక మెయిన్ కోణంలో చూసి దానికి అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. నాగర్ కర్నూలు లోక్సభ స్థానం కోసం మీరు ఆఖరికి మీకు ఉన్నటువంటి పదవి ఏదైతే ఉందో, స్పెషల్ రిప్రజెంటేటివ్, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ పదవి, దాన్ని కూడా త్యాగం చేయడానికి మీరు సిద్ధమయ్యారు. మరి నాగర్ కర్నూలు సీట్ని మీకు అధిష్టానం కేటాయిస్తుందని అనుకుంటున్నారా? నాగర్ కర్నూలు సీటు నాకు కేటాయిస్తుందనే పూర్తి నమ్మకంతోనే నేను ప్రత్యేక ప్రతినిధానికి రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఇవ్వటం జరిగింది. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ లాయల్గా దాదాపు 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంతేకాకుండా 2019లో నేను అక్కడ నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన అన్ని కార్యక్రమాలని ఆ పార్లమెంట్లో నిర్వర్తించడం జరిగింది. అంతేకాకుండా నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నా వంతు కృషి చేశాను. కాబట్టి నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీకి కూడా మరి ఏ రకంగా పనిచేసి కాంగ్రెస్ కార్యకర్తల్ని, ప్రజల్ని ఆదుకున్నాను అనే విషయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, తర్వాత తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలుసు. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. రేపు సిఈసిలో మీటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇస్తారనేటటువంటి పూర్తి నమ్మకం నాకుంది. అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా ఎలాంటి ఈ ప్రాసెస్ జరుగుతుంది? అభ్యర్థుల ఎంపికలు వేటిని ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది? అంటే రేపు ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన తర్వాత అభ్యర్థి గెలుస్తాడా లేదా, అభ్యర్థి ప్రజలతో కలిసి పనిచేస్తున్నాడా లేదా, అభ్యర్థికి ప్రజల సపోర్ట్ ఉందా లేదా అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సర్వేల ద్వారా అనేక రిపోర్టులు తీసుకుంటున్నారు. 1వ, 2వ, 3వ మళ్ళీ ఫ్లాష్ సర్వేస్ అని అన్ని రకాల సర్వేలు తీసుకుని ప్రజల్లో ఆ అభ్యర్థి ఉన్నాడా లేదా, ప్రజల సపోర్ట్ ఉందా లేదా తెలుసుకుని దాని మీదనే నిర్ణయం జరుగుతుంది. మీరు ఒక సీనియర్ ఎంపీ, అంతకుముందు కూడా చేశారు, ఎంపీగా చేశారు. మరి మీ సర్వేలో మీకు ఏమని వచ్చింది? ఇప్పుడున్న సర్వేలో నాకు తెలిసినంత వరకు
నాకు అనుకూలంగా ఉంది. అన్ని రకాల సర్వేలు ఇంతకుముందు పోటీ చేసినప్పుడు అప్పుడున్నటువంటి వ్యవస్థలో మరి అప్పుడు ఇన్ఛార్జీలను పంపించి ప్రతి అసెంబ్లీ నుంచి మండల స్థాయి కింద గ్రామ స్థాయి నాయకులను పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్థాయి నాయకుల అభిప్రాయాలతో పాటు ఈ సర్వేలు సకల జనుల సర్వే తీసుకొని ఎవరికి సపోర్ట్ ఉందో చూసిస్తున్నారు. కాబట్టి ఈ సకల జన సర్వేలో నాకు పూర్తిగా అనుకూలంగా ఉందనే విషయం నాకు ఈ సర్వే రిపోర్ట్లు నాకు తెలిసినంత వరకు అనుకూలంగా ఉంది. గతంలో కూడా మీరు నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశారు, సునాయాసంగా నాగర్ కర్నూలు సీట్ని కైవసం చేసుకున్నారు. కానీ ఈసారి ఎందుకని ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి? ఇప్పుడు నాకు వేరే వాళ్ళు టికెట్ అడగటం అంటే అడ్డంకులు వచ్చినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే అభ్యర్థి అప్లై చేయటం, ఎవరు అప్లై చేయకపోవటం అనేది ఉండదు. ఏదో కొంతమందే అప్లై చేశారు, అప్లై చేసిన దాని మీద కూడా చర్చ జరిగింది. రేపు సిఈసిలో ఫైనల్ అయిన తర్వాత అందరం కలిసి పనిచేస్తాం. అయితే అక్కడ ఎంత మెజార్టీతో మీరు గెలిచే అవకాశం ఉంది సర్వీస్ చెప్తున్నాయి? దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందనేది సర్వేల రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. అది రేపు ఎన్నికల బరిలో తిరిగిన తర్వాత ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇచ్చిన జాబితాలో మీ పేరు ఉంటుందంటారా? అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జాబితా బయట పెట్టలేదు, అది నాకు కూడా తెలియదు. ఇక అక్కడ పరిస్థితి కాంగ్రెస్ ఈసారి దాదాపుగా తెలంగాణలో 14 సీట్లు టార్గెట్గా పెట్టుకుంది. ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఈసారి వచ్చే అవకాశం ఉంది? అంటే టార్గెట్ 17 ఉన్నా గెలిచేది 14 అని అనుకుంటున్నాం. బీజేపీ కూడా చెప్తుంది 14 అని. అన్ని పార్టీలు చెప్పొచ్చు. వాస్తవ పరిస్థితి ఉన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లే కాకుండా ఇంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లు కూడా చూసినా ఇప్పుడు ఏం చేశారని బీజేపీ వాళ్ళు గెలుస్తారు. ఈ 10 సంవత్సరాల్లో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారని ఇవ్వలేదు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తారని తగ్గించలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తారని తగ్గించలేదు. ఇవి కాకుండా ఒక్కటి చెప్పాలంటే తెలంగాణలో ఈ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చాము, ఈ పెద్ద ఇండస్ట్రీ తీసుకొని వచ్చాము, ఈ తెలంగాణకి IRTS ఇచ్చాము, లేకపోతే ఏది ఇచ్చారు? మీ సీటుకి సంబంధించి కానీ మిగతా సీట్కి సంబంధించి కానీ ప్రధానమైన పోటీ ఏ పార్టీల మధ్య ఉంది? పోటీ ప్రధానమైందంటే 2వ స్థానం 3వ స్థానానికి ఎవరు అనేది అడిగితే చెప్తాను. చెప్పండి. ఇప్పుడు 2వ స్థానానికి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ 2వ స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు, చేరికలు కూడా చాలా ఎక్కువని. ఈ నేపథ్యంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉండే నేతలకి ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉండే నాయకులు వచ్చే నాయకులు కలిసి పనిచేసేటటువంటి వాతావరణం ఇప్పుడు మొత్తం భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది.